మండలంలో, ఏ జిల్లాలో, ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ పోరాటం జరిగినా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి పోతుంది. కాబట్టి మనం బీసీ సంఘాల ద్వారా వాళ్ళ నుంచి ప్రయోజనాలు పొందినాం. అన్ని పార్టీల నుంచి, అందరి నాయకుల నుంచి, కనీసం అంటే 20 మంది మంత్రులతో కలిసినాం మనం. వాస్తవమా? అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కె కృష్ణమూర్తి గారిని మనం కలవలేదా? భూమా అఖిలప్రియ గారిని కలవలేదా? నంద్యాలలో 150 మందిని. సజ్జల రామకృష్ణారెడ్డిని కలవలేదా? కరోనా పీరియడ్ లో ఎస్పీ మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా లోపలికి పంపిలే, మన భూమి పంపిలే. కానీ మన ఫైలు మొత్తం అలా ఒక 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళ నుంచి మనం లోపలికి పంపించినాం. పని ఏ మేరకు జరుగుతుందో విజయసాయి రెడ్డికి పంపించినాం. ఇక్కడ బొజ్జ సత్యనారాయణ బస్సు యాత్ర చేసినప్పుడు బస్సు అడ్డం పడి లోకేష్ ఉందరు దాదాపుగా ఉన్నటువంటి పేర్లు చెప్పలేడు. 20 మంది ఫైల్ అంతా చేసినాం. అయ్యా మా బాధ ఇది. అన్ని కులాలకు ఉన్నాయి శ్రీశైల పుణ్యక్షేత్రంలో, భావసార క్షత్రియ కులానికి లేదు. ఉన్నాయంటే ఏంటి? అన్ని కులాలకు నాయి, బ్రాహ్మణులకు ఉన్నాయి, బోయలకు ఉన్నాయి, ఈడిగలకు ఉన్నాయి, కమ్మరి కుమ్మరి అందరికి ఉన్నాయి. నా జాతి ఛత్రపతి శివాజీ ఎక్కడైతే నడియాలి నాడు శ్రీశైల పుణ్యక్షేత్రంలో భావసాల క్షత్రియ జాతికి ఏ మాత్రము లేదు. కాబట్టి మాకు ఒక ఎకరా ఇయ్యండి అని చెప్పి ఎంతమంది అధికారులను మనం వేడుకున్నాం. ఏది ఏమైనప్పటికీ ఎన్నో పోరాటాల ఫలితాలు ఎంతో మంది అధికారులు సహాయం చేసినారు. లాస్ట్ టైం కాకుండా అంతకుముందే వచ్చేది. అక్కడ ఏం జరిగింది? ప్రధానమంత్రి చెప్పినాడా, దేవేగౌడ చెప్పినాడా అని ఐఏఎస్ ఆఫీసర్ మన్మోహన్ సింగ్ చూడలే. ఈ కులానికి ఇస్తే 32 కులాలకు ఇవ్వాలని మన ఫైలు దరిద్రం చుట్టుకునేట్టు పక్కన పడింది. అంతటితో ఆగలేదు. మన పోరాటానికి ఉధృతంగా చేసి ఈ 4 గోడల మధ్యలో జరిగేది ఎందుకు మన ప్రెస్ మీట్ పెట్టి పత్రికలకు అన్ని రావాలని కోరుకునేది. మనదంతా ఇల్లీగల్ మావోయిస్ట్ ఉద్యమంగా రహస్యమైన భావసాల క్షత్రియ జాతి కాదు. 100% పేదలు ఉన్నటువంటి కులం. అన్నగో రామచంద్ర అంటూ మన పూర్వీకులు ఆఖరి పేరుల కేకలతో ఎంతో తిప్పలు పడి ఈ రోజు ఈ స్థాయిలో మనము దాదాపు ఉన్నామంటే దీని వెనక మన పేదల ఆశీర్వాదం, కష్టం. మిషన్లు కుట్టారు, రంగుల దినాలు, ఎంతో తిప్పలు పడ్డారు. కష్టపడి ఈ రోజు మన పిల్లలు బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు, ఐఐటీలు, రకరకాలుగా డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులుగా దేశ నలుమూలలా తిరుగుతున్నారంటే దీని వెనక ఎంతో కష్టము, కృషి ఉంది. అందుకే మీకు ఒక్క విషయం ఇంకొకటి చెప్తున్నా. నేను ప్రకటించే ముందు కొంచెం మాట్లాడి ప్రకటించుతా. అయినా మా శివ చెప్పినాడు కాబట్టి 10 మంది దానికి 10 ఊర్లకు తిరిగేటప్పుడు మా యొక్క శ్రీశైల కమిటీ చేస్తున్నాము 30-40 మందితో. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా అంచాడే నాగేంద్రరావు అనే వ్యక్తి మాజీ ప్రెసిడెంట్, మా ఎల్డర్ బ్రదరు. శ్రీశైల అన్నదాన సంఘానికి మేము బ్రదర్స్గా అంచాడే సుబ్బాబాయి పేరు మీద 5,116,000 రూపాయలు నేను ప్రకటిస్తున్నాను. 10 మందికి అడిగేటప్పుడు నీ వాయిస్, నీ పద్ధతి ఏంది, నువ్వు ఏం చేస్తున్నావు జాతికి, వేరే విషయాలన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. నేను ఏం చేసినాననేది విజయవాడకు తెలుసు. రిజిస్ట్రేషన్కి ఇబ్బందిగా ఉన్నప్పుడు నేను ఏమి చేసినానన్నటువంటి గుంటూరు ప్రెసిడెంట్ ఉన్నారు వినాయకరావుకు, ఒక మహిళకు, చిన్న పాపకు ముట్టినప్పుడు ఏ మేరకు పోరాటం చేసినాడు కలెక్టర్ ఆఫీస్ కాడ. ప్రాణం అంటే గట్టి పోచతో సమానం. నాయకుడు పారిపోతే ఉద్యమం మీరు పారిపోతాది. నాకేం బాధ లేదు. నేను చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా చాలా విషయాలు చెప్తున్నా. నా అల్లుడు కూడా గెజిటెడ్ ఆఫీసరు, నా బిడ్డ హ్యాపీ, నా కొడుకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను భూమి మీద ఉండే ఒకటి, పోయినా ఒకటి. కానీ జాతి చేసుకోవాలి కాబట్టి ఆ ఉద్దేశంతోనే, ఆ హానెస్ట్ తనంతోనే అందరూ చేయాలి. అందుకే నేను అంటున్నాను, అయ్యా ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టు, ఇంకో ట్రస్ట్ పెట్టు, భావసాల క్షత్రియ సోషల్ స్పిరిచువల్స్ ట్రస్ట్ పెట్టు, భావసాల గర్జన పెట్టు. ఎన్ని నడినా ఏమి చేసినా ప్రతి రూపాయ, ప్రతి 5,000, ప్రతి 10,000, ప్రతి వెహికల్ కు డీజిల్, టిఫిన్లు, భోజనాలు ఏ భావసాల క్షత్రియ రక్తంలో తెలిసిన పచ్చరోలు అని చూసి ఖర్చు పెట్టండి. అదొక్కటి నా రిక్వెస్ట్. ఈ రోజు వరకు నా స్కార్పియోలో నా జాతికి బస్సుకు పిలిస్తే కొంతమంది ఎవరు కొడతారు, రారు. భోజనాలు పెట్టకపోతే రారు. నాకు అన్ని తెలుసు. ఎందుకు నేను అందరిని పిలుచుకొని రాష్ట్రం అంతా తిరుగుతా? నా సొంతం కోసం 1-2 సార్లు పిలుచుకోబెట్టా. ఇది వాస్తవంగా కాదా? తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, తెలియని వాళ్ళకు తెలియదు. ఆర్లగడ్డ 8 సార్లు పోయినా, ఇంట్లో 11 రోజులు బయటికి రాను.
చేతులైతే ప్రకటించు, లేకుంటే ఎంబడి పడి కాళ్ళ పేరానికి వచ్చే ప్రసక్తే ఉండదు. సంతోషంగా బాధపడి ఇవ్వద్దు. ఏ విషయం అన్నా కానీ 50 లక్షల రూపాయలు 50 సెంట్లలో కాంపౌండ్ వాళ్ళు రాదు. G+3 కన్స్ట్రక్షన్ కట్టాలా. దీనికి ఎంతో చాలా ఉంది. మనం బలమైనటువంటిది సాధించుకున్నాము. మన పిల్లలు అక్కడ ఉండాలన్నా కూడా దానికి ఏం చేయాలా? 5 లక్షలతో 6 లక్షలతో రూమ్ అయ్యేది సివిల్ ఇంజనీర్ చెప్తారు. ఇప్పుడు 5 లక్షలు నేను ప్రకటించిన 7 లక్షలు అయింది అనుకో. 5 లక్షలు 4 లక్షలు రోడ్ గోడలు కాదు, బాత్రూమ్ లెట్రిన్స్ కాదు, గ్రౌండ్ లెవెల్ నుంచి ఫౌండేషన్, కాంపౌండ్ వాళ్ళు, హాలు, కన్స్ట్రక్షన్, దాని యొక్క కరెంటు, దాని వాల్ గత చున్నాలు కొట్టేది మొత్తం వస్తుంది. వీటన్నిటిని బేస్ చేసుకొని 4 అవుతుందా 5 అవుతుందా 7 అవుతుందా అనేది సివిల్ ఇంజనీర్ చెప్తాడు. ఆ మిగతా అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఆ యొక్క రూమ్ కి ఆ సైజు కొంతమంది 10 అంటారు. 10 పనికిరాదు, 15 పనిచేద్దా, ఏం చేయాలనేది మొత్తం కమిటీలో నిర్ణయిస్తాము. ఆ అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా దానం చేసినటువంటి గొప్ప వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు పేరు పెట్టుకుంటే వాళ్ళ ఫోటోలు ఆడ ఉంటుంది. వాళ్ళు సంవత్సరానికి విడిదీసినప్పుడు నెల రోజులు ఇవ్వాలన్నా ఏమనేది కమిటీ నిర్ణయిస్తుంది. వాళ్ళు వచ్చినప్పుడు భోజనాలు, టిఫిన్లు, దానికి సంబంధించినవి మొత్తము అక్కడ శ్రీశైల కమిటీలో ఫస్ట్ మనం 50 లక్షల రూపాయలు కట్టాలి. కట్టిన తర్వాత దేవాదాయ శాఖకు పోయి ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయ్యి సర్వే డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు సర్వే డిపార్ట్మెంట్ భావసార చక్రీ కమిటీని పిలుస్తుంది. అప్పుడు దేవస్థానానికి 4 కిలోమీటర్లు దూరం ఇస్తే తన జాను అని ఏమన్నా చక్కర అయితే మనసు ఫసటి ఆమె జోవరంగం ఎవరు చెప్పాలా? భావసార చక్రుడు ఎవరు? మినిస్టర్ ఉన్నారా, ఎమ్మెల్యే ఉన్నారా, ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారా, ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారా? తర్వాత వల్ల మనం చెప్పుకోవాలి. మనకు తెలిసినటువంటి వాళ్ళు ఇప్పుడు కొంచెం బలంగా పర్యాలు అతను మినిస్టర్ ఉన్నారు. ఆయన నుంచి కూడా మా మామ కొడుకు గోపాల్ 5 కోట్ల రూపాయలు 5 లక్షల రూపాయలు ఏ ఉన్నా కూడా ఎన్నోసార్లు వాళ్ళ కోసము అన్నులు తిరిగి ఇబ్బందులు పడి ఎన్నో పోరాటాలు ఎన్నోకున్నాడు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా చెప్పినాము. వాళ్ళకు కూడా పిలిపించి సన్మానం చేసి, అయ్యా మా జాతికి కొంచెం దగ్గరలో అన్నదాన్ని సపోర్ట్ చేయండి, ముస్లింలు ఉంటారు, ఇబ్బంది పడతారు, కాబట్టి దానికి కూడా మనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా భావసార చక్రి కాంగ్రెస్ ద్వారా భావసార గర్జన పయ్యావుల కేశవ్ గారు కూడా అతను ఎక్కడ ఉన్నటువంటి, అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిందా, ఆ ప్రభుత్వం ఇచ్చినా నాకు చేస్తా. ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా దాంతో ఏం పని? ఏ ప్రభుత్వం ఇయ్యని, ఏ పార్టీ ఇయ్యని, ఏ నాయకుడు చేయని, మనం ఖచ్చితంగా వాళ్ళని గుండెల్లో పెట్టుకుంటాము. వాళ్ళ అడుగులో అడుగేస్తామని నేను ఎంతో సార్లు గుమ్మలు జయరాం ముందు, మినిస్టర్ల ముందు, ఎమ్మెల్యేల ముందు కూడా చెప్పిన. కాబట్టి మాకు ఏ పార్టీ కాదు, అన్ని పార్టీలకు ఓట్లేసినాడు. అందుకే భావసార చక్రుడు ఓట్లేసే ఎట్లాడు కాదు. ఈ డిమాండ్ సాధించినాం. దానికి మీరందరూ ఇప్పటి వరకు లిస్టు మొత్తం ఏమనేది, ఎవరు ఏమి ఇచ్చినారనేది చదువుతాము. దాని తర్వాత మీరు విరాళాలు ఇచ్చే వాళ్ళు కూడా ప్రకటిస్తే మొత్తం లిస్టు రాసుకుంటాము. దాని తర్వాత అకౌంట్లో చందాపడాలా, రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలా, బుక్కులు ప్రింట్ చేయాలా, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి వీటి అన్నింటినీ ఆలోచన చేసి శ్రీశైలం మీద దయచేసి ఇంకొక విషయము, ఏమి ఆ పాత్ర ఉండకూడదా? అవి గరీబ్ బాన్సు కాగితం కలిగిద్దాం, మహారాజ్ ఖచ్చితంగా నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా, 500 ఇచ్చినా తీసుకుంటా, 500 ఇచ్చినా తీసుకుంటా. ఏదో ఒక మూలలో నీ పేరు ఉంటుంది. 5 లక్షలు కాదు, 7 లక్షలు ఇచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు ఫోటోలు ఉంటాయి. ఎందుకంటున్నా అంటే 500 కానీ 5000 కానీ రాష్ట్ర నలుగుల నుంచి ఈ 100,000 లక్షలైతే ఆ లక్షలే కోట్ల రూపాయలు కానీ ఇదంతా కన్స్ట్రక్షన్ కి దాదాపు మినిమం 10-12 కోట్ల రూపాయలతో కూడుకుంది. కాబట్టి ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఈ జిల్లాలోనే కాకుండా మొత్తం 13 జిల్లాలే కాకుండా పక్కన ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి సుత్రాయి శివశంకర్ గారికి కూడా చెప్పాను, బాబా వస్తున్నామన్నారు. వాళ్ళు కొన్ని ఫోన్ నెంబర్లు ఇచ్చినారు. అదేవిధంగా కర్ణాటక నుంచి కూడా రాజు చౌల్కర్ గారిని కూడా మాట్లాడినాము. ఇక్కడే మీటింగ్ లో 7వ తేదీ జరిగినప్పుడు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గడ్డాలి కిషన్ గారు లక్ష చిన్న ప్రకటించినారు. నా భార్య శ్రీశైలంలో కప్పురాలు కాబట్టి అని. ఈ విధంగా ఎంతో మంది వేరే దేవుడాల విషయం వేరు, శ్రీశైలం విషయంలో వేరు. ఫస్ట్ మనం ఆడ 50 లక్షల రూపాయలు కట్టి మనం అలాట్ చేసుకొని ఫర్దర్ ఎక్కడ చేయాలనేది అందరూ కమిటీలో పెద్దలు, మేధావులు అన్ని కోణాల నుంచి కూడా భావసార చక్రీ గుణంలో డెవలప్మెంట్ అవుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎంతో మంది మామూలు విషయం కాదు, 600కు 580, 70, 60, 90, 92 ఇట్లా మార్కులు తెచ్చుకున్నారు. వాళ్ళకందరికీ ఎంకరేజ్
30 నేను శివాగారే చెప్పిన ఎంతమందికి ఇద్దామన్నాను, ఎంతమంది రాని 40 మంది వచ్చినారన్న. లాస్ట్ అతను కూడా ఏదో ఒక వ్యక్తి వాళ్ళ హ్యాపీ ఇస్తాడు. అరే నేను దేవుడానికి పోయినందుకు నాకు ఒక వ్యక్తి ఇచ్చినాడు పరామర్శకరే ఎలా సత్య తింటామో అనే ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి సరస్వతి చదువు ఉంటే లక్ష్మీదేవి వస్తారు. మనమేమి వందల వేల ఎకరాల నుంచి పుష్పాపుల నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాదు, ఎంతో తిప్పలు పడి వచ్చినాము. సరస్వతి వచ్చినందుకే మేము 6 మంది అన్నదమ్ములము బట్టలు ముళ్ళలు పోసినాము. మా నాయన సరస్వతి ఉన్నందుకే లక్ష్మీదేవి దగ్గరకు వస్తాయి. లక్ష్మీదేవి దగ్గర ఉంటేనే 10 రూపాయలు దానం చేసే గుణం ఉండాలి. గుణం లేనోడు వేల కోట్లుగా పేరుస్తాడు. వారి ఇంట్లో ఎవడో కూడా హౌలాడుకుంటాడు, ఆ ఆస్తి అంతా అవుట్. అప్పటికే వీడు గుంతం వింటాడు, ముసలోడు ముసింది. నేను చాలా ఓపెన్గా చెప్తున్నా, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. కానీ ఎక్కడైనా ఏ విషయంలో అయినా ఆనెస్ట్గా ఉండాలా, కరెక్ట్గా చేయాలి. మీరు అనుకుంటున్నారేమో ఈ యొక్క ఆలోచనతో నేను ఎంత హ్యాపీ ఉంటుందో తెలుసా? టీ కప్పులు అందిస్తుంటే మా క్లర్క్ టీ ఉందేదో ఆయన ఒక ఎంప్లాయ్ ఎందుకు అందిస్తాడు? మీటింగ్ కు పోరాటంలో వచ్చిన వాళ్ళు ఎంత సంతోషము. ఈ రోజు ఇక్కడ డయాస్ మీద బ్రేకిస్పేట క్రాంతి గారు ఉన్నారు, వాళ్ళ ఫాదర్ ఉన్నారు, క్రాంతి గారు అక్కడ కూర్చున్నారు. జస్ట్ ఎందుకంటే ఇంకా డోర్లో మనోళ్ళు పోయి అడుగుతాను, ఒక 2-3 టిప్పర్లు ఎవరు 4 టిప్పర్లు ఇస్తే ఇవన్నీ ఎందుకు చేయాలో చెప్పు. ఏ సమాజం నుంచి ఆయన ఫోన్ చేస్తానే ఆయన వంతుగా 5,000 10,000 ఎందుకు చేయాలి? నా జాతి బలహీనమైనటువంటి దేవుళ్ళు బలోపేతం కావాలా. ఈ కర్నూలులో ఓటు కడితే పడిపోతాను. నేను అందుకే ఎంగేళ్ళు ప్రెసిడెంట్ చెప్పిన ఆళ్ళగడ్డది స్టార్ట్ అయింది. వాళ్ళు 10 లక్షలు వసూలు చేసినారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా బలహీనమైనటువంటి దేవుళ్ళు బలోపేతం కావాలనేది అది ఒక ఆలోచన. ఫస్ట్ డిమాండ్ ఉండాలి. ముందు అదే అనుకుంటున్నారు. మన కోసం ఒకరే పోయి కాదు నాయన, మనము ఎమ్మెల్యే కాలేకపోవచ్చు, ఎంపీ కాలేకపోవచ్చు, కార్పొరేటర్ కాలేకపోవచ్చు, శత్రుని ఓడుకునే బిడ్డ నువ్వు ఎమ్మెల్యే అయినావు. రాసి పెట్టుకొని ఒక 2,000తో 3,000తో 5,000తో ఒక ఎమ్మెల్యే అయినాడంటే ఈ ఊర్లో ఉదాహరణకు ఈ ఊర్లో నా జాతి ఓట్లతో నేను ఎమ్మెల్యే అయినావు, లేకపోతే ఎత్తిపోతాను. నేను గెలిచినవాటి కారణమేమి? ఒక ఎమ్మెల్యే దానికి భావసార చెప్పే జాతి ఓట్ బ్యాంక్ కూడా చాలా ముఖ్యం. మీకు అర్థమైందా సబ్జెక్టు? 2,000 1000తో కూడా ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు. తక్కువ పాపులేషన్, మేము ఎమ్మెల్యే కాలేకపోవచ్చు, అంత మా దగ్గర ధనబలం లేదు, జనబలం లేదు. కానీ నా ఓటు చాలా ఇంపార్టెంట్. మా జాతి హక్కులు కాలరాజు చేయండి సార్ అని ప్రతి మినిస్టర్కి ప్రతి ఎమ్మెల్యేకి, ఎందుకంటే వాళ్ళు చూస్తారు 5 మంది వచ్చిన బయట కూర్చోమన్నారు. అందుకే ఏడపైన మ్యాక్సిమం 50 నుండి 150 నేను పోతా. అక్కడే నేను ఫోన్ చేస్తా. ఫోన్కు కూర్చున్నారంటే రాత్రి 10 కూడా చేస్తా. मीटिंग करना है हाजरानी కాదు ఈడ్చికే కాదు. मैं ఎక్చర్ కార్యక్రమం చిన్నాం तुम्हें సందేహ हुआ ఎక్కడికైనా ఇది ఏమి కొత్త కాదు. నాకు 19 ఏళ్ళలోనే నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ లో హెచ్ఆర్ఎస్ అంటే అన్ని చెప్తాను. ఇప్పటికీ ఉంటాయి 83 to 87. జైలుకు మర్డర్ చేసిపోతారు, దుర్మార్గం చేసిపోతారు. జైలుకు పోరాటం ఆనెస్ట్ గా ఫీజులు స్కాలర్షిప్ కోసం డిప్లొమాసీ వరకు సెకండ్ ఇయర్ లో సీట్ ఇవ్వాలని ఆ పోరాటం నుంచి ఎన్నో దేశాల నుంచి రైళ్లు అరెస్ట్ నుంచి నలిగి వచ్చినాం. కాబట్టి ప్రాణం అంటే కొంతవరకే, తర్వాత గట్టిపోచదో చూస్తాం. ఆ విధంగా త్యాగం చేసేవాళ్ళు ఈ రాష్ట్రంలో కొంతమంది ఉన్నారు. అందులో కూడా ముందుకు పోతామని తెలుపుకుంటూ కొన్ని డిమాండ్లు దయచేసి అక్కడక్కడ మనం చేసుకుంటూ పోవాలి. 139 బీసీ కులాలలో గత ప్రభుత్వం 24 కులాలకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కింద ఇచ్చింది. అందులో 19వ రంగరాజుడికి ఇచ్చింది. అవసరం వచ్చింది అంచనాకి కూడా 3 చోట్ల మీటింగ్ పెట్టారు. విజయనగరము, విజయవాడ, తిరుపతి మీటింగ్ 10 మంది పెట్టారు. అక్కడ కమిటీలో ఒక్కరు వచ్చినారు. ఏమో మహారాజు మీ జడ్జీలు మొత్తం ఉన్నారు. వాళ్ళ ముందు ఐఏఎస్ ఆఫీసర్ మొత్తం మా వాయిస్ మీరేమనుకుంటారు? ఏ పని వాళ్ళ ఏం చేసినామని ఆ రిజర్వేషన్ వస్తే నా రిజర్వేషన్ శాతం పెరుగుతుంది, నా జాతిలో ఉద్యోగాలు వస్తాయి, ఎడ్యుకేషన్ వస్తుంది. ఇది చాలా చిన్న విషయం కాదు. కాబట్టి అన్ని చోట్ల నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయనగరం ప్రెసిడెంట్ భోజే శ్రీనివాస్ ఇచ్చినారు, ప్రొఫెసర్ కిరణ్ విజయవాడలో ఇచ్చినారు. మేము తిరుపతికి పోయినాం 10 మందికి. అదేవిధంగా
పేదరికం ఉంది. కార్పొరేషన్ డైరెక్టర్ కోర్టు వాడికి ఇచ్చినాడు, లేకపోతే ఆయన లాయర్కి ఇచ్చినాడంటే ఏం చేయాలా? ఏం పని కాదు. సపరేట్ కార్పొరేషన్ కావాలా, 12 మంది మా డైరెక్టర్లు కావాలా, నా జాతికి నిధులు ఇవ్వండి, నా జాతిలో ఉన్నటువంటి పేదవారికి కామాశయ ప్రకారం మీరు పంచుతాను. రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో భావసార క్షత్రియ కులానికి 6 ఎకరాల స్థలాన్ని ఇవ్వండి. పక్కన తెలంగాణలో ఇచ్చినారు కదా, మాకెందుకు ఇయ్యరు? డిమాండ్ ఉండాలి, డిమాండ్ లేకుంటే పోరాటం ఉండదు. అందుకే సమీకరించు, బోధించు, పోరాడు సిద్ధాంతం అదే. చందనాల కుప్పగారు, గుంటూరు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వివేకానంద గారు హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉన్నారు. పూజ జరిగింది, భోజనానికి గంటల టైం ఉంది, సమస్య కథ ఉంది, పాపం మీద అటాక్ జరిగింది. ఈరోజు మన కట్టణ గారు జైల్లో ఉన్నాడు, ముస్లిం క్యాండిడేట్ పోరాటం ఎట్లా చేస్తారో తెలుసా? మొత్తం 10 ఆటోలు, 4 వెహికల్, 3 వెహికల్ తీసుకొని ఎస్పీ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ముట్టినాం. అది స్పీడ్ మహిళ వైపు కన్నెత్తి చూస్తే ఖబర్దార్, నాలుగే ప్రోత్సాహం మీద ఆ విధంగా మీడియా ముందుగా మాట్లాడాలి. కాబట్టి ఈ విధంగా డిమాండ్స్ కూడా నేను ముందు చెప్తున్నాను. అక్కడ ఇచ్చిన 50 సెంట్ల స్థలాన్ని అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు, అక్కడ జైట్లీ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మనకు విజయవాడ ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిపోతుంది. అక్కడ మన కులానికి 60 ఎకరాల స్థలంలో, ఎకరా స్థలంలో ఇస్తే మన ఉన్నటువంటి ఆ స్థలాన్ని అమ్ముకొని అక్కడ మన కన్స్ట్రక్షన్ కడితే మన భావసాలు ఎక్కడ ఉంటారు? వచ్చినప్పుడు మన దేవుడు ఉంటారు. ఈరోజు మనం కాచిగూడ పోతే 8 రూములు ఏదో 450 రూపాయలు. ఇప్పుడు మన అక్కలు వచ్చినారు, రాజీలు దిగుతామన్నారు మహిళా ప్రెసిడెంట్. ఒక 12 రూమ్ 12 రూమ్ ఖాళీ జమా హవా జమా రైట్ అన్న కరెక్ట్ పడలేదు. దీనివల్ల ప్రయోజనాలు ఏంటి? రూములు అంటాడు, దేవుడు అంటాడు. ప్రతి భావసార క్షత్రియ దేవాలయాలని భావసార క్షత్రియ పార్టీ కార్యాలయాన్ని మన హక్కులని కాపాడుకుంటా పోతే మనకు మంచి జరుగుతుంది, మన పిల్లలకు మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలా, సపరేట్ కార్పొరేషన్ ఇవ్వాలా, రాష్ట్ర రాజధానిలో 1 ఎకరా స్థలాన్ని ఇవ్వాలా. ఈ డిమాండ్స్ పైన రాష్ట్ర కమిటీ మొత్తం నిర్ణయం తీసుకుని పోరాటం చేస్తుంది. మన ముందున్నది శ్రీశైలం మల్లన్న. ఆ మల్లన్న కాడ మనకు జాతికి వచ్చింది కాబట్టి దీనికి మనం ఏ విధంగా చేసుకోవాలనేది తర్వాత భవిష్యత్తు కమిటీలో చేస్తాం. అదేవిధంగా ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకున్నటువంటి వారి పేర్లు ప్రకటిస్తే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి వాళ్ళు పేర్లు మన సెక్రటరీ లోకేష్ సుందర్ గారిని ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. హలో, అందరికీ నమస్కారం.